అనుగ్రహించండి తండ్రి. మీ ప్రియులకు అర్థమయ్యే రీతిగా బోధించగలిగిన సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని, విని విడిచిపెట్టగా హృదయమందు వాటిని భద్రపరుచుకొని ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా వందనాలు. సహోదరుడు చివరి పాట భయపడకు అని క్రైస్తవులకి ఒక హెచ్చరికను తెలియజేస్తున్నాడు. భయం ఉందా? నిజంగా భయం ఉందా? ఇప్పుడు అంటే భయమే భయము కనపడట్లేదు. ఏదైనా మనం ఒక చక్కటి వర్తమానాన్ని నేర్చుకోబోతున్నాం. క్రిస్మస్లో క్రీస్తుకు సంతోషం ఉందా? అంశం ఏంటి? క్రిస్మస్లో క్రీస్తుకు సంతోషం ఉందా? ఇదేంటి టైటిల్ ఇదిగా ఉంది. క్రిస్మస్లో అందరం సంతోషంగా అయితే ఉంటామైతే క్రీస్తుకు సంతోషం అంటే ఏంటి? ఒక ఆలోచన మొదలవుతూ ఉండేది. నిజం ప్రియులారా, రాత్రి తెల్లారి గంటకి నేను 3ంటికి పాంప్లెట్ రెడీ చేశాను. అంశాన్ని 3ంటికి. నిజంగా కొన్ని చాట్లకు మేము వెళుతూ ఉంటుంటే క్రీస్తు పేరట జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలు చూడగానే నిజంగా వాళ్ళని చూసినప్పుడు సంతోషం కనబడట్లేదు. దేవునికి, నాకు కాదు. మనుషులైతే ఎంత సంతోషంగా ఉంటున్నారు అంటే, పండగ వచ్చింది, ఏం తెచ్చుకోవాలి? పండగ రంగాలనే బట్టలు తెచ్చుకుంటాం, పండగ రంగాలనే వంటలు. మిగిలిన ఈ రీతిగా ఒక్కొక్క దాని కనుక మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఏంటి బండి ఎక్కడ పెట్టాను? సరే, దేవునికి సంతోషం కలుగుతుందా అంటే సంతోషం అనేది కలగట్లేదు పిల్లల. అన్నీ మనమే అనుభవిస్తున్నాం. క్రీస్తు పేరట పేరేమో ఎవరిది? పుట్టినరోజు ఎవరిది? మందా ఆయనదా? ఆయన పేరు చెప్పుకుంటున్నాం. క్రీస్తు పుట్టాడు అని చెప్పేసేసి బట్టలు తెచ్చుకుంటున్నాం. ఎవరికి? మనకి. ఇంటిని డెకరేషన్ చేసుకుంటున్నాం. ఎవరింటికి? మన ఇంటికే. పిల్లలకి బట్టలు, పెద్దవాళ్ళకి బట్టలు. తెచ్చుకోవద్దని నేను చెప్పట్లేదండి, తెచ్చుకోవద్దు అని నేను చెప్పట్లా. కాకపోతే పేరు అయింది, అనుభవిస్తుంది మనం. చూడండి, ఎన్నో చాట్లకి క్రిస్మస్ సెలబ్రేషన్లకు వెళ్ళాను నేను. చాలా చాట్లకు వెళ్ళాను. మొన్న ఈ మధ్యకాలంలో ఎక్కడికి అంటే క్రోసూరు అవకాడకు వెళ్ళాను. క్రోసూరు అవకాడకు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నింటికి ఇచ్చారు తెలుసా నాకు మెసేజ్ ఎన్నింటికి ఇచ్చారంటే 10ంటికి ఇచ్చారు. 10ంటికి వాక్యాన్ని ఇచ్చి చెప్పమంటున్నారు. ఈ 10 అయిపోయినాక ఏం లేదు, ఇంకా తర్వాత ప్రోగ్రాంలు ఉన్నాయంట. ముందర యాపండి, మేము ఎక్కడి నుండి వచ్చాం, ముందర వాక్యం చెప్పేసి మేము వెళ్తాం, తర్వాత మీ ఇష్టం అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు చూడంగానే కొద్దిసేపు వాక్యం ఇచ్చారు. ఆ తర్వాత పక్క నుండి వచ్చేసారు, మా అబ్బాయి డాన్స్ వేయాలి అని. ఏమేయాలి? డాన్సులు వేయాలంట. తాత వచ్చాడు. ఏ తాత? క్రిస్మస్ తాత వచ్చారు. మేము త్వరగా నేను మెసేజ్ ముగించేసేసాను. మెసేజ్ ముగించిన తర్వాత ఇంక మొదలైనవి అనమాట. అప్పుడు పట్టుకున్న సౌండ్ ఒకటి, అప్పుడు నుండి మొదలైన సౌండ్ ఇంకొకటి. బ్రేక్ డాన్స్లే ఉన్నాయి తెలుసుగా పిల్లలకండి. చిన్న పిల్లలే కాదు, యవ్వనస్తులు కూడా ఏం చేస్తున్నారంటే, ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అంటే క్రీస్తు పేరటే ఇవన్నీ జరుగుతున్నాయి.
దేవుడు ఎన్నిటిని చూచి ఎలాగుంటాడు? ఒరు బాబు, నా పేరు చెప్పుకున్నాడు, అక్కడ ఉంటాడా? ఆయన పేరు చెప్పుకుంటున్నాము, మరి ఆయన్ని సంతోషపెట్టగలిగిన కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం మన జీవితంలో. మీ ఇంట్లోనే మీ పిల్లోడిది పుట్టినరోజు అండి, మీ పిల్లదో పుట్టినరోజు, వాడికి బట్టలు కొనియమాకండి, వాడికి కేక్ లేదు, వాడికి బిర్యానీ లేదు, అన్నీ వండుకున్నారు మీరు, అన్నీ వాడికి పెట్టకుండా మీరు ఒక్కళ్ళే తింటా ఉంటుంటే ఎలాగుంటుంది? చాలా హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళు. అరే, నా పేరు చెప్పుకొని మీరు బిర్యానీ తింటున్నారు, నా పేరు చెప్పుకొని బట్టలు మీరే వేసుకున్నారు అని చెప్పేసి గొడవ పడతాడా లేదా? అవసరమైతే వాడి దగ్గర వాడు కొట్టగలిగితే కర్ర తీసుకొని చితక బాధటానికి సిద్ధపడిపోతూ ఉంటాడు. పురుగులరా, మరి పేరేమో క్రీస్తు పేరు చెప్పుకుంటున్నాం. క్రిస్టమస్ అంటే క్రైస్ట్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఏ విధంగా ఆయన ఆరాధింపబడతాడు? డాన్సులు వేస్తే ఆరాధింపబడతాడా? దావీదు గారు వేసారు కదా డాన్స్, నాట్యం చేశారు కదా. ఇప్పుడు అయ్యే వచ్చినాయి అనమాట. ఎలాగుండే తెలుసు, బాక్సులు పెడుతుంటే ముసలోళ్ళు కూడా కదిలాడుతున్నారు అనమాట. ఆయన ఆత్మలో పరవశించిపోయి ఆయన నాట్యం చేసినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఇలాగ లేదండి. మ్యూజిక్ పెట్టగానే మ్యూజిక్కి నరాలు ఉంటాయి అనమాట, కొన్ని నరాలు. ఆ మ్యూజిక్ నరాలకి మనిషి ఏమవుతాడు తెలుసా? ఆటోమేటిక్గా డప్పు సౌండ్ అంటే కొంతమందికి ఆటోమేటిక్గా చిందేయాలనిపించింది, కొంతమందికి ఆటోమేటిక్గా కొన్ని సౌండ్లకి ఆటోమేటిక్గా కదలికలు మొదలవుతూ ఉంటాయి. చూడండి, ఈ రీతిగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దీని ద్వారా ఆయన ఆరాధింపబడతాడా? క్రీస్తుకు సంతోషం కలుగుతుందా అంటే మనం అనుకుంటున్నాం అన్నిటినీ మనం అనుభవిస్తూ పేరేమో ఆయన చెప్పుకుంటున్నాం. క్రిస్టమస్ క్రీస్తును ఆరాధిస్తున్నాం. ఏది ఆరాధన, ఏం జరుగుతుంది నీ ద్వారా? ఆయనకి అసలు సంతోషం కలుగుతుందా? మన జీవితాల్లో క్రీస్తుకు సంతోష పెట్టేవారుగా ఉంటున్నామా? అన్నిటిని మనమే అనుభవిస్తున్నాం, హ్యాపీగా వస్తున్నాం, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఈ జీవితం ద్వారా దేవునికి సంతోషం కలుగుతుందా అంటే ఆయన నిజంగా చెప్పేస్తున్నాడు. పురుగులారా, ఏమని చెబుతున్నాడు అంటే ఆయనకి బాధ కలుగుతూ ఉందంట. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను తెలియజేస్తున్నాడు. క్రిస్మస్లో అందరూ సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. ఎటుకన్నా వేసుకొని కొంచెం ముందుకు జరగండి, ఇది ముందుకు జరగండి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను తెలియజేస్తున్నాడు. చూద్దాం. 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను తెలియజేస్తున్నాడు. చూద్దాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఎవరిని గురించి చింతిస్తున్నాడంట? మిమ్మల్ని గూర్చి, మనుషులను గూర్చి. ఆయన ప్రజలందరినీ సంతోష పెట్టడానికి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వ్యక్తి మన విషయమై మరలా చింతిస్తున్నారు. ఓరి బాబు, వీళ్ళందరికీ నేను రక్షణను అనుగ్రహించాను, సంతోషాన్ని ఇచ్చేశాను, వీళ్ళు ఈ సంతోషాలతో అంబరాలు ఎత్తిపోతారు. సంబరాలు ఎలాగ ఉన్నాయంట? అంబరాలు అంటుతున్నాయి అంట. చూడండి, చాలా మంది పెడుతున్నారు వాట్సాప్లో, మా దగ్గర సెమీ క్రిస్మస్ ఎలాగ సరే గ్రాండ్ సెమీ క్రిస్మస్, గ్రాండ్ సెమీ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్లో ఎన్ని పేర్లు పెట్టుకున్నారు తెలుసా? ఉమెన్స్ క్రిస్మస్, ఇలాగా ఎన్నో క్రిస్టమస్లు పెట్టుకొని క్రిస్టమస్లో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ ఆరాధనలో ఆయనకి సంతోషం కలగట్లేదు. క్రిస్టమస్లో క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. క్రిస్టమస్లో క్రీస్తు మిస్ ఉండట్లే. ఆయన ఎందుకు ఉండట్లేదు? బ్రతుకు బాగాటలేదు, పద్ధతులు బాగాటలేదు. చూడండి, చాలా మంది జీవితాల్లో ఇప్పుడు చర్చిలకు వెళ్ళిన దగ్గర వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఎలాగుందో చూడండి అంటారు. నేను డ్రెస్ కొనుక్కున్నాను, ఎలాగుంది? వాళ్ళు వేసుకున్న నగలు వీటి గురించే
మగవాళ్ళు ఏం తక్కువ కాదులేండి, మగవాళ్ళకి కూడా ఉంటుంది. మేము ఆ షాప్కి వెళ్ళి ఇంత ఖర్చు పెట్టాం, ఇంత తీసుకొచ్చాం, ఇవి చూపించుకోవడం సరిపోతుంది. ఎక్కడ? చర్చిలో ఎలాగుంది డ్రెస్సు? వాళ్ళ పండగకి ఏంటి స్పెషల్? అసలు క్రైస్తవుడికి ఒక్కరోజైనా పండగ? క్రైస్తవుడికి ఇదేనా పండగ? ఒక హిందూ సహోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొన్ని పండుగలు ఉంటాయి, ఆ పండుగలు వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు, అంతమట్టుకు ఉంటాయి. ఒక ముస్లిం సహోదరుడికి 2 పండుగలేమో వాళ్ళకు ఉంటాయి. మనకు కూడా 2 పెట్టారు కదా, ఇంతేనా? క్రిస్టమస్, ఈస్టర్, ఇంతేనా? క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే. కాకపోతే ఒక్కరోజు ఆచరించే వాళ్ళు మటుకు చాలా కోకొల్లలు కూడా ఉన్నారు, కోకొల్లలుగా ఒక్కరోజు వాటికి. కానీ ప్రతి దినము ఆనందించాలి, ప్రతి దినము దేవుని సంతోషపెట్టాలి, ప్రతి దినము క్రీస్తుకు మన దేహము ద్వారా, మన కార్యక్రమాల ద్వారా ఆయన సంతోషించే కార్యక్రమం చేయాలి. ప్రతి దినము ఎలాగొచ్చింది దానికి మహిమ? ఎలాగ ఆయన ఆరాధింపబడతాడు? పండగ పేరు చెప్పుకుంటున్నాం, అన్నీ వండుకొని మనమే తింటున్నాం. పండగ పేరు చెప్పుకుంటున్నాం, అన్నీ తెచ్చుకొని మనమే అనుభవిస్తున్నాం. ఆయన మహిమ పొందుతాడా? ఆయనకు ఆరాధన జరుగుతుందా అంటే జరుగుతుందా? జరగట్లా. ఖచ్చితంగా రాసేసుకోవచ్చు. ఆయన మహిమపరచబడాలి. క్రిస్టమస్లో క్రీస్తుని సంతోషపెట్టే కార్యక్రమాలు మనం చేయాలి. ప్రతిరోజు మన జీవితంలో ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకుంటామో ఆయన మనలో జన్మించాడు. అవునా కదా? పుట్టాడా లేదా? క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్న తర్వాత మనం ఎలాగ సృష్టింపబడ్డాం? నూతన సృష్టిగా చేయబడ్డాం. అవునా కదా? ఈ నూతన సృష్టిగా చేయబడిన మనము మన దేహము ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాలి. మన దేహము ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాలి. కానీ ప్రియులారా, ఆయన్ని దుఃఖపెట్టే విధంగా చాలా చోట్ల మేము క్రిస్టమస్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ క్రిస్టమస్లో క్రీస్తు మట్టుకు ఉండట్లేదు, సంతోషం ఉండట్లే. ఆయనకి ఉంటుందా? చెప్పండి, మనసు పెట్టి చెప్పండి. యవ్వన పిల్లల్ని ఏం చేస్తున్నారు అంటే, డాన్సులకి పంపించినప్పుడు యూత్ కుర్రోళ్ళంతా వచ్చేసి అది ఎదురు నిలబడ్డారంట. నిలబడంగానే కేకలు, విజిల్ వేస్తున్నారంట. మొన్న ఈ మధ్యకాలంలో మాకు మిస్ అయింది అక్కడికి వెళ్ళటం. అనంతరపాడులో పెట్టాలనుకుంటే అక్కడ సెమీ క్రిస్మస్ జరుగుతుందంట. ఇక్కడ ఏదో గొడవ ఉందంటే ఏది గొడవ అనుకున్నాం మేము. ఏంటి ఆ గొడవ అనుకోగానే ఆడ జరుగుతుంది సెమీ క్రిస్మస్ అంట. యవ్వనస్తులు వచ్చేసి డాన్సులు వేస్తుంటే మనకి జరుగుతూ ఉంటాయి కదా, తిరణాలకి వీటికి జరుగుతూ ఉంటాయి కదా డాన్స్ ప్రోగ్రాం. అది జరిగేటప్పుడు విజిల్ వేస్తారు కదా యూత్ కుర్రాళ్ళు. అలాగే విజిల్ వేస్తూ అక్కడ జరిగితే చాలా గందరగోళం జరిగింది. వెళ్ళకపోవడం మంచిది అనిపించింది మేము. చూడండి, దేవుని పేరు పెట్టుకుంటున్నారు, అక్కడ జరుగుతున్నంత కూడా ఎలాగ దయ్యము కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిస్ అయిపోతున్నాడు క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు మన జీవితంలో పుట్టినాక ప్రతి దినము పండగ, ప్రతి దినము క్రిస్టమస్సే. ఆయన ఆరాధించే కార్యక్రమాలు మనం చేయాలి మన జీవితంలో. కానీ ఆయన మీ విషయమై చింతిస్తున్నాడు అంటున్నాడు. మీ విషయమై చింతిస్తున్నాడు, బాధ కలుగుతుంది. మీరు ఎన్ని వేసుకున్నా ఎంత చేసినా మీ హృదయం నాకు దూరంగా ఉందాయా? మీ బ్రతుకులు ఎలాగో కనపడుతున్నాయి అంటే భయంకరంగా కనపడుతున్నాయి. అందుకనే యూదుల గురించి ఒక మాట, ఇశ్రాయేలు ప్రజల గురించి మీరు పైకి ఎలా కనపడుతున్నారు తెలుసా? ఎలా కనపడుతున్నారు? చాలా అందంగా కనపడుతున్నారు. ఇప్పుడు కూడా మనకి ఈస్టర్కి ముందు వచ్చింది ఏం పండుగ? అది సమాధుల పండుగ. సమాధుల పండుగకి వెళ్ళిపోయి ఏం చేస్తారు? బ్రతికున్నప్పుడు ఏం పట్టించుకోరు. ఇప్పుడు వెళ్ళిపోయిన సమాధులు ఏం చేస్తారు? శుభ్రంగా కడగటం. ఒకప్పుడు అయితే పాత రోజుల్లో కట్టి ఇటాలు ఏమి లేవుగా, ఏం తీసుకెళ్తారు? సున్నం తీసుకెళ్ళి శుభ్రంగా పేడ ఏ కూడా తీసుకెళ్ళి అవసరమైతే తలుగుతారు. లోన ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. దానికి శుభ్రంగా డెకరేషన్ చేస్తున్నారు.
పిల్లరా, మన జీవితాల్లో క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్న తర్వాత ఈ బ్రతుకు ద్వారా దేవుణ్ణి ఆరాధించి ఆయనకి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలి. అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. ఆయన సంతోషపడే క్రిస్మస్ ఏది అంటే ఈ బ్రతుకు ద్వారా మనకిచ్చిన ఈ జీవితం ద్వారా దేవుణ్ణి సంతోషపెడుతున్నామా, మనుషులను సంతోషపెడుతున్నామా? మనుషులను సంతోషపెడుతున్నామా? ఈ క్రిస్మస్ ప్రతి దినము మనము ఎవరినో ఒకరితో దేవుని వాక్యంతో మాట్లాడుతూ ఉండాలి. మన ప్రవర్తన జీవితం ద్వారా దేవుడికి మహిమ రావాలి. అది నిజమైన క్రిస్మస్. అప్పుడు దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కానీ ఈయనకైతే బాధ కలుగుతుంది. అందరికి సంతోషాన్ని ఇచ్చాడా లేదా? దేవదూత చెప్పిందా లేదా? తిండి లోకాసు వార్త, లోకాసు వార్త. అందరికి సంతోషం, కొందరిగా చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయంలో, లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఓ మాటను తెలియజేస్తున్నాడు. మనకు బాగా చదివి 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 ఎక్కడికి వెళ్ళినాక అదేలేండి చదివించేది. 2వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. భయపడకుడి. ఇందాకే అన్నయ్య పాట పాడాడు, భయపడకు కానీ యాడ భయపడుతున్నారు? చూడండి. ఇదిగో ప్రజలందరికీ, కొందరికేనా? భూమి మీద నివసిస్తున్న మనిషి అన్న మనుగడ ఉన్న ప్రతి వారితో మాట్లాడుతున్నామంట. ఏమనంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉండాలయ్యా. ఏ విధంగా సంతోషంగా ఉండాలి? మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవిస్తూ ఉంటే సరిపోయిద్దా? ప్రజలందరికీ ఎప్పుడు సంతోషం, ఎప్పుడు సంతోషం. ఏ యోగ్యత లేని మనకు యోగ్యతనిచ్చాడండి. ఏ యోగ్యత లేదు. పరిస్థితులు ఎలాగున్నాయి తెలుసా? భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. మనందరికీ, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన ఏంటి అంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, మిమ్మల్ని రక్షించడం. దేని నుండి రక్షించడానికి అండి? పాపము నుండి. అందరికీ సంతోషాన్ని ఇచ్చాడా లేదా? ఆయన మనం అందరం సంతోషంగా ఉండటం కొరకు ఆయన బలైపోయాడు. ఈ త్యాగం కళ్ళ ముందు మెదిలాడట్లేదు ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క గొప్పతనం అర్థం కావట్లేదు. పండగ పేరు చెప్పుకొని సంబరాలు చేసుకుంటున్నాం కానీ ఆయన్ని సంతోషపెట్టే కార్యక్రమాలు మటుకు జరగట్లేదు. మనందరికీ రక్షణను ఉచితంగా ఇచ్చేశాడు, తన ప్రాణాన్ని పెట్టి. ఈ ప్రేమ అర్థం కావట్లేదు. క్రీస్తు ప్రేమ అర్థమైతే మన జీవితాలు ఎలాగుంటాయి తెలుసా? భయపడుతూ ఉంటాము. నేను నా జీవితంలో నేను ఎక్కడ దేవుణ్ణి బాధ పెడుతున్నాను, నా బ్రతుకు ద్వారా దేవుడికి నేను ఎంతగా దేవుడికి దగ్గర అయిపోవాలి, ఎంతగా దగ్గరకు వెళ్ళాలి. అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఈ భూమి మీద వచ్చేసేసి ఆయన పుట్టడం గొప్పతనం కాదు కదా, ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి, అది లేకపోతే మన జీవితంలో సంతోషమే లేదు. ఎక్కడ సంతోషం? ఇక్కడేనా? ఎక్కడ అంటే ఈ భూమి మీద మనం కొద్ది కాలమే ఉండేది. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. పిల్లరా, మనము మనల్ని అందరూ సంతోష పెట్టడానికి తన కుమారుడు ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు మనం ఆయన సంతోష పెట్టాలా లేదా? ఏందండి, సంతోష పెట్టాలా లేదా? ఎలా పెట్టాలి? బిర్యానీ వండి పెడితే సరిపోయిందా? ఎలాగ సంతోష పెట్టాలి? వస్త్రదానాలు చేస్తే సరిపోయిద్దా? మనం చేస్తున్నాం, వాళ్ళు హిందూస్ కూడా చేయట్లేదా? ముస్లిం సహోదరులు చేయట్లేదా? దానివల్ల ఆయన సంతోషిస్తాడా? అంటే చేయొచ్చు, తప్పు కాదు, తప్పని నేను అనట్లేదు, చేయొచ్చు, మంచిదే.
కాబట్టి ముఖ్యంగా మన బ్రతుకు ద్వారా దేవుణ్ణి చూపించాలి. ముఖ్యంగా మన బ్రతుకు. భక్తుడు అంటున్నాడు, అన్నీ ఇచ్చేసేసాను, ఏమి ఇవ్వగలనా అంటున్నా, అన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు లిస్టుకి. ఏం గలే అక్కడ మేక గ్రంథంలో అంటాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. దేవుడు ఆయన ఇచ్చిన వాటిలో నుండి ఆయనకే ఇస్తా ఏం సరిపోయింది? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే నీ బ్రతుకుని, అప్పుడు నాకు సంతోషం. ఏమివ్వాలి? నీ బ్రతుకును నాకు ఇచ్చేయి, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. నీ బ్రతికే పనికి మాలిన బ్రతుకుగా ఉందనుకో, నాకేం సంతోషం? నువ్వు ఏది చేసినా సరే, అన్నదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు, ఏ దానం చేసినా నీ బ్రతికే లేకపోతే నాకు సంతోషమే లేదయ్యా. నువ్వు ఎన్ని బట్టలు వేసుకో, లేకపోతే ఎన్ని పిండి వంటలు పెట్టి ఏం చేసినా నీ బ్రతుకు బాగుండి చెయ్యి. నీ బ్రతుకు బాగుండి అవి చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించు, అప్పుడు నేను సంతోషిస్తాను. అందుకనే లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా మాటను తెలియజేస్తాడు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం, బాగా పరిచయం ఉన్న మాట అది కూడా. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం, సంతోషం గురించి. ఎక్కడ సంతోషం అంటే అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులు విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషం కలిగేదంట. ప్రభు వారు ఆడున్నాడు, ఎక్కడున్నాడు? ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు కదా. ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎప్పుడు సంతోషిస్తాడు అంటే ఒక పాపి మారు మనసు పొందాలి. ఎప్పుడు మారు మనసు పొందుతాడు? వాక్యం ప్రకటింపబడినప్పుడు, లేదా మన బ్రతుకు ద్వారా. మన బ్రతుకు ద్వారా మన చేసే క్రియల ద్వారా ఒక వ్యక్తి ఆకర్షింపబడి రావాలి. ఒక వ్యక్తి దూరం అయిపోకూడదు దేవునికి. ఉంటున్నాయా ఇలాంటి బ్రతుకులు? కనపడుతున్నాయా ఇలాంటి బ్రతుకులు? కనపడుతున్నాయి. వామ్మో, వాళ్ళ క్రిస్టమస్ అంటున్నారు, డప్పులు కొడుతున్నారు. చూడండి, చాలా వీడియోలు వచ్చినాయండి. చూడండి ఎన్ని వీడియోలు అంటే, క్రిస్టమస్ పేరుతో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చేసినట్టు డప్పులు కొట్టుకొట్ట ఇంటింటికి వెళ్ళిపోయి గందరగోళం చేస్తుంటే పక్కన వాళ్ళు వచ్చి ఏంట్రా ఈ గోళ అంటే క్రీస్తు ఆరాధన, క్రిస్టమస్. పక్కన వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారు, టైం కూడా తెలియట్లేదు. అదేమంటే పర్మిషన్ లెటర్ ఉంది, చూసుకోండి. ఎవరు చేస్తుంది ఇవన్నీ? క్రైస్తవులే చేస్తుంది, బయట వాళ్ళు కాదు. కరోనా వచ్చింది, త్వరగా ముగించుకోండి అంటే పోయింది, త్వరగా ముగించుకోవటం మరలా 10-11 అవుతుంది. వీళ్ళు కరోనాకు కూడా భయపడట్లేదురా బాబు అనుకుంటున్నారు. ఎన్ని కార్యక్రమాలు జరుగుతుందండి, ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ కార్యక్రమాల ద్వారా ప్రభు ఉండట్లేదు. ఆడ ప్రభు పారిపోతున్నాడు. ఉంటాడా ప్రభు? ఆయనకి ఇష్టం లేని కార్యక్రమాలు చేసే దగ్గర ఎక్కడా ఉండడు ఆయన. మన హృదయాల్లో ఆయనకి చోటు లేదు, అందుకనే బాధపడుతూ ఉన్నాడు. ఆయనకి సంతోషం ఎప్పుడంటే ఒక పాపిని మారు మనసు పొందినప్పుడు. ఏ విధంగా మారు మనసు పొందుతాడు? ఎప్పుడు మారు మనసు పొందుతాడు? ఒకటి, వాక్యాన్ని మనం ప్రకటించడం ద్వారా, వినటం ద్వారా. రెండోది ఏమన్నారు అంటే మన పరిస్థితులే బాగా అవట్లేదు కాబట్టి వాళ్ళు చర్చికి వెళతారు కానీ వాళ్ళ పద్ధతులు బాగా అవట్లేదు. పండగ చోటు భారీ ఎత్తున ఎలా చేశారు బ్రదర్ అంటే అప్పు చేసి కూడా చేశాం. వాడికి ఉంది అంత, దాంతో ముడుచుకోవట్లేదు. భారీగా ఆలోచనలు అంట. మనం ఏఐటీసీ టిప్పింగ్లో చూస్తూ ఉంటాం కదా, దాంట్లో ఒకటి చూసా మొన్న ఈ మధ్య కాలంలో. ఏంటంటే క్రిస్టమస్ గురించి అది చెబుతున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ ఉండిద్ది, ఈసారి ఉంటే వేద్దాంలేండి. క్రిస్టమస్ అంట ఎలాగ చేయాలంటే సంవత్సరానికి ఒకటేసారి బ్రదర్ వచ్చేది. ఒక ఉదాహరణ చెప్పాడు అనమాట. ఒక్కసారి వచ్చాడు. మనం ఇప్పుడు కనుక ఇంకెప్పుడు చేయగలుగుతాం పండుగ? అప్పు చేసైనా సరే నేను కొత్త బండి తీయాలి. ఇప్పుడు
ఒకడేమో ఉన్నవాడేమో బాగా చెప్పుకుంటూ వచ్చేసాడు, నేను కారు బుక్ చేసుకున్నాను, బైక్ తెచ్చుకున్నాను, లైటింగ్ వేయించాను, ఇంటికి సున్నాలు వేయించాను, డ్రెస్సులు. వాళ్ళ ఆవిడ కూడా పక్కనే ఉండి, ఏంటండి ఎంత తీసుకొస్తున్నావు బ్యాంక్ నుండి అంటే 50,000 తీసుకొస్తున్నా అంటే, 50,000 సరిపోయింది, 1,00,000 రూపాయలు డ్రా చేసుకురా. ఎంత? 1,00,000 రూపాయలు డ్రా చేసుకురా అనగానే పక్కన వాడితో చెబుతుంటాడు, ఈ సంవత్సరం నేను బాగా చేస్తున్నాను క్రిస్టమస్, ఒక్కసారి కదా వచ్చేసేది, మంచి బట్టలు తీసుకున్నాను, ఖరీదైన బట్టలు తీసుకున్నాను, అన్నీ తీసుకున్నాం. ఇంట్లో మా ఆవిడ కూడా ఊరుకోవట్లేదు, బాగా చేయాలి. ఏం చేయాలి? క్రిస్టమస్ అంటే బాగా చేయాలనగానే పక్కనోడికి చెప్పగానే వాడికి కూడా ఉద్రేకం వచ్చేసింది. ఏమొచ్చిందంటే వెంటనే నేను ఎక్కలేదన్నా, నేను కూడా అప్పు చేసైనా సరే, అప్పు చేసైనా ఈ సంవత్సరం బాగా గ్రాండ్గా చేయాలి. ఏంది గ్రాండ్గా చేసేది? క్రిస్టమస్. అప్పు చేసైనా గ్రాండ్గా చేయాలి, నేను కూడా ఖరీదైన బట్టలు కొనాలి. వెంటనే వాడికి ఉన్న పాత బండి స్టార్ట్ అవ్వదు అనమాట. స్టార్ట్ అవ్వకపోతే నేను కూడా ఈ బండి అమ్మేసేయాలి, బండి అమ్మేసి కొత్త బండి తీసుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. వాడికి తెలీదు ఆ డబ్బు ఉంది. ఆ డబ్బు ఉండగానే వాడికి ఆలోచనలన్నీ కూడా ఎలాగుంటాయి? వాక్యం అర్థం కాలేదు కాబట్టి ఆ క్రిస్టమస్ని ఏదో గ్రాండ్ క్రిస్టమస్గా చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఒక్కరోజే వాడికి పండగ, ఒక్కరోజే పండగ. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే మనకి ప్రతిరోజు పండగే, దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమం. ఆయన మన విషయంలో చూసి, మన పరిస్థితిని చూసి ఆయన బాధపడకూడదు, ఆయన వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు, పారిపోయేటట్టు ఉండకూడదు. ప్రియులారా, ఆయన సంతోషపెట్టే కార్యక్రమం ఏంటంటే సువార్తను ప్రకటించడం, లేదా మన బ్రతుకు ద్వారా, మన పద్ధతుల ద్వారా ఇతరులు రాబట్టాలి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆయన సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాలి. అందుకని లోక సువార్తలు తెలియజేస్తున్న మాట అనమాట. 99 నీతిమంతుల విషయం కలిగంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడా లేదా? ఎలా సంతోషిస్తానంటున్నాడు? తన దూతలతో కూడా సంతోషిస్తాను అంటున్నాడు. తన దూతలతో సంతోషిస్తాము అని అంటున్నాడు. ఆ సంతోషించవలసిన వ్యక్తే బాధపడుతూ ఉన్నాడు. నా పేరు చెప్పుకొని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారా? దేవునికి ఎంత బాధ కలుగుతుందో తెలుసా? ఈ క్రిస్టమస్లో మరీ ఎక్కువ బాధ కలుగుతూ ఉండింది. ఈ దినాలు ఇంకా బాధ కలుగుతూ ఉండింది. ఎందుకంటారా? అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. బయటికి మీరు వెళ్ళరు కాబట్టి, ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి, నేను చూస్తున్నా కాబట్టి ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడు. అన్ని జరుగుతున్నాయి. క్యాండిల్ ఆరాధన ఒక చాట తగలబడ్డారు. ఆరాధన అని చెప్పేసి వీళ్ళు పాట పాడుకుంటూ ఉన్నారు, ఊపుకుంటా. పక్కన వాళ్ళు పొంగు కంటుకొని తగలడిపోయారు. బాగుంది కదా క్యాండిల్ ఆరాధన. కొత్త ఏదో కొత్తదనం తీసుకురావాలనుకుంటున్నారు, పోతున్నారు. రెగ్యులరా దేవుణ్ణి సంతోషపెట్టేది ఏంటి దేవుణ్ణి సంతోషపెట్టేది అన్నది మనసు పెట్టి ఆలోచిస్తున్నామా? మనుషులను సంతోషపెట్టడం కోసం చేస్తున్నాం, మనుషులను సంతోషపెట్టడం కోసమే చేస్తున్నాం తప్పితే దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఈ బ్రతుకునిచ్చిన దేవుడు పరలోకాన్ని నిండి విడిచిపెట్టి వచ్చింది దేనికి? పరలోకాన్ని నుండి విడిచిపెట్టి వచ్చింది దేనికి వచ్చాడు? ఆయన పని పాట లేకుండా వచ్చాడా? ఉచితంగా మనకి రక్షణ అనుగ్రహించాడే. ఆ త్యాగం కళ్ళ ముందు మెదిలాడుతూ ఉంటుంటే ఆయన సంతోష పెట్టడానికి మనం ఏం చేయాలండి? ఏం చేస్తే ఆయన సంతోషపడతాడు అంటే ఆయనకి ఇష్టంగా జీవించాలి. అందులో మనం సరెండర్ అయిపోవాలి ఆయనకి. నేను ఆయన సంతోష పెట్టాలంటే మనం ఆయనకు సరెండర్ అయిపోతే, ముందు నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు ఇచ్చే ఏది నాకు అవసరం లేదు, నువ్వు నాకు సరెండర్ అయిపో అంటున్నారు. ఈ బ్రతుకును ఆయనకు సమర్పిస్తే ఇంతకన్నా మించింది లేదండి ఆయనకు సంతోషం. ఆయనకి ఇచ్చేసిన తర్వాత మన ఇష్టాలు ఏమన్నా ఉంటాయా? మన ఇష్టం ఉండిద్దా అంటే మన ఇష్టాలే ఉంటుంది.
ఆయన పేరు చెబుతున్నాము, మన ఇష్టాలే ఉంటున్నాయి కానీ ఆయన ఇష్టాలు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నామా? పిల్లరా, ఈ దినమైనా సరే ఒక తీర్మానంతో మనం వెళదాం, ఒక నూతనమైన తీర్మానంతో మనం వెళదాం పిల్లరా. దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవుణ్ణి, క్రీస్తును ఆరాధించబడాలంటే, ఆయన ఆరాధించబడాలంటే మన బ్రతుకు ముఖ్యంగా మన బ్రతుకు. ఎందుకంటే మనల్ని ఎలాగ చేశాడంటే, మీరు జ్యోతుల్ని పోలిన వారై ఉన్నారు అంటున్నారు. ఎలాగా చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో మరి మనం వెలుగునిస్తున్నామా? ఆయన లోకానికి వెలుగునీయటానికి వచ్చాడు. ఆయన అందరిని సంతోషపెడుతున్నాడు వెలుగునిచ్చి. మరి మన జీవితాల ద్వారా మనము కూడా సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాలా లేదా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినము నాకు అతిశయ కారణం కలుగును. ఒక విలువైన మాటను తెలియజేస్తున్నాడు అండి పౌలు గారు. గర్వంగా మాట్లాడుతున్నాడు. మరి మన జీవితాల్లో అసలుకి జీవవాక్యాన్ని పట్టుకుంటున్నామా? చూడండి, ఇవాళ ఎంతమంది బయలుదేరతారంటే చాలా మంది. మనం జీవవాక్యానికి చోటు ఉంటుందా? వెలిగీయగలుగుతున్నామా? ఇతరులను ఆకర్షించాలంటే చీకటిలో ఒక క్యాండిల్ వెలిగితే ఎలాగుండిద్ది? అదంతా వెలుతురుగా ఆ ప్రదేశం అంతా కూడా చీకటిపోయింది. మరి మన జీవితంలో క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరం కూడా మనం ఏమంటున్నాడు? లోకానికి మనము వెలుగిస్తున్నామా? పక్కన వాళ్ళని ఆర్పుతున్నామా? వెలుగునీయగలుగుతున్నావా? వెలుగిచ్చేదేమో కానీ మనం ఆరిపోయేది కాకుండా పక్కన వాళ్ళు పోతున్నాం. పక్కన వాళ్ళకి కూడా ఆరిపోయేటట్టు అంటున్నాం. ఎలాగా అంటే మన జీవితం ద్వారానే. కానీ ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏమనంటే, అట్టి జనం మధ్య, ఎట్టి జనం అంటే భయంకరమైన, అట్టి జనం అంటే భయంకరమైన జనం మధ్య మనం ఎలాగుండాలంటే జీవవాక్యమును చేత పట్టుకొని వెలిగించే వారిలాగా మన బ్రతుకు ద్వారా ఇతరులు ఆకర్షింపబడాలి. ఇదిరా భక్తి. వీళ్ళురా నిజమైన క్రైస్తవులు. ఒక్కరన్నా మన భక్తిని చూసి ఆకర్షింపబడుతున్నారా? ఒక్కరన్నా ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డ ద్వారా ఒకళ్ళు వచ్చేసారు, అప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. కానీ మన ద్వారా అనేకలు దూరం అయిపోతున్నారా? క్రిస్టమస్లో అండి క్రీస్తుకు సంతోషం ఉండట్లేదు. ఆ సంతోష పెట్టాలంటే ఈ వాక్యాన్ని తీసుకోమంటున్నాడు. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కనబడుతున్నామా? జ్యోతుల్లా కనబడుతున్నామా? ఆలోచించండి పిల్లరా, ఆలోచించండి. జ్యోతుల్లా కనబడుతున్నామా లేకపోతే చీకటిలా కనబడుతున్నామా? అన్ని పరిస్థితులు గమనిస్తూ ఉంటాడు ప్రతి వాడు. మనల్ని క్రైస్తవుల్ని ఇప్పుడు ఈ మధ్య బాగా గమనించడం మొదలుపెట్టారు. అంతా గమనించడం మొదలుపెట్టారు. ఆలోచించండి పిల్లరా, క్రీస్తును సంతోషపెట్టే కార్యక్రమాలు చేస్తూ మన ప్రవర్తన జీవితం ద్వారా, మన పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆకర్షించే విధముగా, దేవుణ్ణి సంతోషపెట్టే విధముగా, అనేకులకి ఆకర్షణ విధంగా మనం జీవించాలి. సువాసన వెదజల్లాలంట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె, ఇష్టమైన పిల్లల వలె. ఇష్టమైన పిల్లలుగా ఉంటున్నామా? కష్టమైన పిల్లలుగా ఉంటున్నామా?
ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తున్నారు. దేవుని పోలి నడుచుకున్నది, దేవుణ్ణి పోలి నడుచుకున్నది. దేవుని పోలి నడక ఉంటుందా? దేవుని పోలి నడక. ఈడు అచ్చం వాళ్ళ అయ్యలాగే నడుపుతాడు. అచ్చం వీళ్ళ అమ్మలాగే మాట్లాడతాడు వీడు. ఈ పోలికలు మటుకు బాగా వెళ్తూ ఉంటాం. మరి దేవుని పోలికలు వస్తున్నాయా? దయ్యం పోలికలు వస్తున్నాయా? అచ్చం వాళ్ళ అమ్మ మాట్లాడినట్టే మాట్లాడింది. ఈ విధంగా మనం చెప్పుకుంటాం వస్తాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నమాట దేవుని పోలి నడుచుకోండి, దేవుణ్ణి పోలి నడుచుకోండి. దేవుడు పోలి నడుచుకోండి అంటూ ఇంకో మాటను కూడా తెలుస్తున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకును. ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకు వచ్చేసేసి తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించేసుకున్నాడు. ఆరాధన జరిగింది తన బలి ద్వారా. దేవుడు సంతోషించాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈమె నా ప్రియకుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను వచ్చిద్దా? ఈయన నా ప్రియ బిడ్డ, ఈయన యందు నాకు ఆనందం ఉందా అంటుంది. వీళ్ళ యందు నాకు దుఃఖమే ఉంటుంది. ఏడుపు ఒక్కటే నాకు తక్కువ. ఎవరనేది? దేవుడు. ఏంది క్రిస్టమస్ రోజు ఎంత చిత కొట్టేస్తున్నాడంటే చూచి 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 ఎన్నో చోట్ల బాధ వచ్చేసింది. నేనే ఎంత బాధపడుతున్నానంటే ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడు. క్రిస్టమస్ రోజు శ్రీయేసుండు పుట్టిన అని చెప్పేసి ఏదో సంతోషంగా 4 మాటలు చెప్పేసి పంపించాల్సి పోయి ఈ విధంగా చెప్పి మమ్మల్ని చితగొడుతున్నాడు ఏంటి అనుకుంటున్నారా? పరిస్థితులు అండి. ఆ బాధను చూడంగానే తట్టుకోలేకపోతున్నా. అక్కడ చూడంగానే చూడండి, ఆయన తను తానే అర్పించేసుకున్నాడు. దాని ద్వారా దేవుడు సంతోషించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, సంతోషపడుతున్నాను. దేవుణ్ణి సంతోషపెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. భక్తులైన వారందరూ కూడా దేవుడు సంతోషపెట్టారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రిని సంతోషపరిచి వెళ్ళిపోయాడు. మరి ఆయన సంతోష పెట్టాలా లేదా? ఆయన పేరు పెట్టుకుంటున్నాము, అన్ని జరిగిస్తున్నాము. మరి ఆయనకి ఏం సంతోషం కలిగిద్ది? ఎలా సంతోషం కలిగిద్ది? పేరు నాది, తీరంతా మీది. పేరు మటుకు నా పేరు పెట్టుకుంటున్నారు, వాడుకుంటున్నారు. చూడండి, కొంతమంది వాడుకుంటా ఉంటారు. రౌడీ షీటర్లు కానీ పెద్ద వాళ్ళకి కానీ. జగన్ అన్న సంబంధని నేను పేరు చెప్పుకొని కబ్జాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. పెద్ద రౌడీ షీటర్లు కానీ నేను ఫోన్ చేయమంటావా, అన్నకే ఫోన్ చేయగలను, ఇడి గజగజలు ఆడిపోయి ఇచ్చేస్తారు. పేరు అని నా పేరు వాడుకుంటున్నారు. విన్నారు ఈ పదాన్ని? నా పేరు వాడుకొని ఇవన్నీ కూడా చేస్తున్నారండి అని కొన్ని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. అలాగే దేవుని పేరు మనం చెప్పుకుంటున్నాము, ఆయన్ని మటుకు బాధ పెడుతూ ఉన్నాం. పిల్లల ఆయన బాధ పెట్టకూడదు. మనము పరిమళ వాసనగా వెదజల్లే వేరగా. ఎలాగా? స్ప్రే కొట్టుకొని వెదజల్లటమా? వచ్చినాయిగా. ఇప్పుడు ఎన్నో స్ప్రేలు వచ్చినాయి. ఇవాళ చూడండి, ఒక్కొక్కళ్ళ దగ్గర మామూలుగా ఉండదు అన్నమాట. ఈ వాసనతోనే సగం మంది చచ్చిపోతారు. ప్రతి వారు కింద నుండి పైదాకా కొట్టేస్తూ ఉంటారు. బాటిల్ ఉండిద్దో ఉండదో. ఈ వాసన వెదజల్లాలా? మన బ్రతుకు ద్వారా దేవుణ్ణి మహిమ తీసుకురావాలా? అంటే పరిమళ వాసనగా మన బ్రతుకే ఒక పరిమళ వాసనగా వెదజల్లాలి. మన భక్తి మనం చేస్తున్న కార్యక్రమాల ద్వారా దేవుడికి సంతోషం కలగాలి. అదే తెలియజేస్తున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళ వాసనగా ఉండటానికి మనల్ని తను తాను అర్పించుకున్నాడు. మరి మన ద్వారా పరిమళ వాసన వస్తుందా, దుర్వాసన వస్తుందా? చెప్పండి ప్రియులారా.
పరిమళ వాసనలు వస్తున్నాయా మన భక్తి ద్వారా? దుర్వాసన వస్తుందా? ఛీ, వీళ్ళు భక్తి చేస్తున్నారు. ఇదేంటి? ఇది పరిమళ వాసనేనా? పరిమళ వాసన అంటే మన ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. మన బ్రతుకు ద్వారా, మనం చేస్తున్న కార్యక్రమాల ద్వారా దేవుణ్ణి ఉన్నతంగా, ఇది భక్తి అని చూపించాలి. అది పరిమళ వాసన. క్రీస్తు నామాన్ని ఉన్నతంగా చూపించటం ద్వారా, మన బ్రతుకు ద్వారా చూపించడం ద్వారా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. అలా కాకుండా మన ద్వారా ఆయన్ని బాధపరిచేది ఎక్కువైపోయింది. అందుకనే మీ విషయమై నేను చింతిస్తున్నాడు. ఆయన చింతిస్తున్నాడు. ఎవరి విషయం? మన విషయం. ఆయన సంతోషపెట్టేవారు, ఆయన పరిమళ వాసన, ఆయన వాక్యాన్ని చేత పట్టుకొని అనేకులు వెలిగిస్తూ వెళ్ళిపోయే వారి గురించి నేను మాట్లాడట్లేదండి. ఇది చాలామంది అడిగారు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారి గురించి నేను మాట్లాడట్లేదు. సమాజంలో దేవుణ్ణి దుఃఖపరుస్తూ, ఆయన పేరు వాడుకుంటూ, అన్నిటినీ అనుభవిస్తూ, ఆయన సంతోష పెట్టకుండా తమకిష్టం వచ్చినట్టు జీవించే వారి గురించి నేను మాట్లాడుతున్నా. నీ బ్రతుకు ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఉందా? ఎవరికి బాధ వచ్చింది? కంపు కొట్టే వాళ్ళకి బాధ వచ్చింది. కంపు కొట్టే వాళ్ళకి బాధ వచ్చేది. కానీ సువాసన వెదజల్లే వాళ్ళకి, అంటే బ్రతుకు ద్వారా అనేకులకి దేవుడు దగ్గరికి తీసుకొచ్చే విధంగా ఉన్న వారికి ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? హ్యాపీగానే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇలా చాలా జాగ్రత్తగా మనం ఈ క్రిస్టమస్ సీజన్లో అయిపోయిందిలేండి, ఇవాళతో అయిపోయింది, ఇంకొక 6 రోజులు ఉన్నాయంటారా? చాలా జాగ్రత్తగా మన బ్రతుకు ద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా లేదా? క్రీస్తును సంతోషపరుస్తున్నామా లేదా? అది ఏ విషయంలోనైనా సరే, ఏ విషయంలో మనము భోజనం చేసినా, పానము చేసినా, దేని నిమిత్తం చేయాలంట? ప్రభు మహిమ నిమిత్తము చేయాలి. ప్రతి దాంట్లో మనము దేవుణ్ణి మహిమపరచాలి. మన వస్త్రధారణలో కానీ, మన భోజనాల విషయాల్లో కానీ, మన ప్రతి విషయాల్లో దేవునికి మహిమ రావాలా లేదా? ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమ తీసుకొచ్చే విధముగా మన భక్తి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం ఉన్న తండ్రి, మీ పాద సన్నిధికి చేరి ఎన్నో విషయాల గురించి మేము ఆలోచించడానికి తండ్రి, మీ కుమారుని పేరు చెప్పుకుంటూ లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని తండ్రి మీ పిల్లలకు వివరించి ఉన్నాను. తండ్రి, మీ కుమారుడి లోకానికి వచ్చి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని సంతోషపెట్టి ఆ లోకానికి చేరాడు. మా జీవితాల్లో కూడా మీ కుమారుని అంగీకరించిన మేము తండ్రి, మా బ్రతుకు ద్వారా పరిమళ వాసన వెదజల్లే వారిలాగా జీవవాక్యాన్ని చేత పట్టుకొని తండ్రి అనేకులు వెలిగించగలిగిన కృపను మీరు మాకు అనుగ్రహించమని తండ్రి, మీకు ఇష్టలుగా మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని, ఇక్కడ చేరున్న ప్రతి వారిని కూడా మీరు బలపరిచి దీవించమని తండ్రి, నిజమైన క్రిస్టమస్ అంటే మా జీవితాల్లో మీ కుమారుని అంగీకరించి బాప్టిజం తీసుకున్నాం మేము ప్రతి దినము మీ యందు ఆనందించగలిగిన కృపను మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుతుండగా